ఏప్రిల్ 13 సాటర్డే. వాగ్దాన వాక్యము జాన్ గాస్పెల్ 14th చాప్టర్ 27. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్, neither let it be afraid. तुम्हारे मन व्याकुल ना हो और ना डरे. ప్రియులారా, గమనించండి, చాలాసార్లు మన హృదయం కలవరపడుతుంది. ఎందుకు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. హృదయములో ఉన్న కలవరమంతా తీసివేసుకోవాలా. హృదయంలోనికి యేసయ్య వస్తే కలవరం పోతుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నాడు. 37వ కీర్తనలో 39వ వచనంలో, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. బాధలు వస్తాయి, రావని కాదు. బాధల్లో మనకు ఆశ్రయం ఇచ్చేవాడు ఆయన. సామెతల గ్రంథం 11:8, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడునో. ఎవరైతే నీతిగా జీవిస్తారో వారి బాధల్లో నుండి తప్పిస్తాడట. యెషయా గ్రంథం 26:16లో, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకుని, శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి తలంచుకోవాలి. నిర్గమకాండం 14:24లో, వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచారు. అయితే శత్రువులు కలవరముందారు. 1 సమూయేలు 16, మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాలు చూసే దేవుడు. అయితే పైరూపాన్ని చూడకూడదు. దేవుడు హృదయాంతరంగాలు చూసే దేవుడు కాడే. ఆయన మీద అనుకున్నారా. 22వ కీర్తనలో 26వ వచనంలో, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. యోనా గ్రంథములో 2:2లో, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రియులారా, ఉపద్రవాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, దేవునికి మొరపెట్టు. కృంగుదల్లో దేవుడు కృప చూపిస్తాడు. ప్రార్థిస్తాం, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు. వింటున్న వారందరినీ కనికరించి మీ మీద ఆనుకొని ముందుకు సాగేదాన్ని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.